కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ మహాసభపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇంకెంతసేపట్లో మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సన్నాహక సమావేశాలకు సంబంధించి ఏదైతే ఈ 27న జరిగే ఈ భారీ బహిరంగ సభకు, ఎలుగుదలతో జరిగే భారీ బహిరంగ సభకు జన సమీకరణతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలపైన కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన ప్రారంభమైంది. దీనికి పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. కార్యకర్తలతో పాటు కార్పొరేటర్లు కూడా ప్రధానంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంటే వార్డుల వారీగా జన సమీకరణకు సంబంధించి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే ఏదైతే 27న జరిగే రజతోత్సవ సభలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ప్రధానంగా ఇందులో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. హైదరాబాద్ నగరం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వాళ్ళ చినుకు పడితే చాలు చీకటి మయమవుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా నీళ్ళన్నీ కూడా చిన్న చినుకే అంతా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా విసిగిపోయారు. కాంగ్రెస్ ఈ 17 నెలల పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరమైన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ సభలకు హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ సభలు జరిగిన, సమావేశాలు జరిగిన పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలకు ఈ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే. నాడు తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా ఈ రజతోత్సవ సభలను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్య నేతలంతా కూడా సమావేశమై చర్చించనున్నారు. భవిష్యత్తు ఏదైతే ఈ 27న జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించినారు. అంతేకాకుండా ఈ చాలా మంది రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మేము వస్తాం, మేము ఎక్కడ సభ ఎప్పుడు జరుగుతుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున చాలా ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఈ సభను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా. అందుకు అనుగుణంగానే వర్కింగ్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ భవన్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సమావేశం అవుతున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెంది వాళ్ళ తాగునీరు రాక హైదరాబాద్ నగరవాసులు ట్యాంకర్లకి దిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కరెంటు లేక చిమ్మ చీకట్లతో రాత్రులు గడుపుతున్న పరిస్థితి కనుక అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిన నేపథ్యంలోనే ఈ సమావేశం దిశానిర్దేశం చేసి 27న సభను సక్సెస్ చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కుట్రలను 27న సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి తరలి వెళ్లేలా వాళ్ళ ముఖ్య నేతలంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అఖిల. రైట్ లివిల్, థ్యాంక్ యూ.